హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఆనియన్తో బోండా రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. బయట అయితే ఫుల్గా వర్షం పడుతూ ఉంది. ఇంట్లో అయితే హాట్ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. బయట బండి మీద తెచ్చుకునే కన్నా ఇంట్లో ఇలా ట్రై చేయండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా హెల్తీగా అయితే ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆనియన్ బోండా ప్రిపేర్ చేసుకునే దానికి ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత బేకింగ్ సోడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలి ఆనియన్స్లో. ఆ తర్వాత భాగ్యలక్ష్మి కంపెనీది శనగపిండి తీసుకున్నానండి. ఈ పిండిని కూడా ఆనియన్స్లో కలుపుకోవాలండి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోవాలండి. పిండిని అయితే ఇలా కలుపుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలండి. ఆయిల్ని హీట్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బొండాలను వేసుకోవాలండి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లానే వేసుకోవాలండి. కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బోండా అయితే డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసుకుందామండి. ఆయిల్ని బాగా తీసేసి ప్లేట్లోకి వేసుకుందాము. చూడండి, అన్నీ ఇలానే తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ఇలానే వేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి వేసుకోవాలండి. లోపల నుంచి బాగా ఫ్రై అవుతాయి. వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలండి. హైలో మాత్రం పెట్టకూడదు, పైన కాలిపోతుంది, లోపల అయితే పచ్చిగా ఉంటుంది. చూడండి, ఇవి కానీ ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకుందామండి ప్లేట్లోకి. ఇవి కానీ ప్లేట్లోకి వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, హాట్గా ఆనియన్ బోండా అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి.